దేవుడి నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను హల్లెలూయా అంటే చూస్తుందండి చింతల్లి. హల్లెలూయా, అవునా? అందరూ చెప్పాలి హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని స్తుతించాలి. ఏమండి, మనం పరధ్యాసగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం దేవుని స్తుతించడానికే వచ్చాం, అవునా? దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి. దేవుడు ఎలాంటి వాడు, ఏమండి? దేవుడు ఎలాంటి వాడో తెలుసా అందరికీ? ఏమండి, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి ఫస్ట్. దేవుడు అంటాడు, పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టి. ఎవరిని? నన్ను పరిశీలనగా తెలుసుకుని వాడిని బట్టి నేను ఆనందిస్తాను అంటాడు. పరిశీలనగా తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు తొలగిపోరు. కుడికి కానీ ఎడమకు కానీ వాళ్ళు తొలగిపోరు. ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తారు. మరి ఇంకా వేరే ఇంకెవరి స్వరం వినరు వాళ్ళు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి అంటాడు యేసుప్రభువు వారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి దేవుణ్ణి వెంబడిస్తామా? దేవుని ఆజ్ఞలు కట్టడలను అనుసరిస్తామా? లేకపోతే లోక మర్యాదలు లోక పద్ధతులను అనుసరిస్తున్నామా? ఏమండి, మనకి ప్రశ్న వేసుకుంటే తెలుస్తుంది. ఏమండి, మొత్తం అన్నీ కూడా వాక్యానుసారంగా ఉంటున్నావా? ఏమండి, అమ్మో ఇలా చేస్తే ఏమైపోద్దు, కుమారక్క మాత్రం ఏం పట్టించుకోదు కానీ మనకు మాత్రం ఏమైపోద్దు. ఏమండి, ఏమండి, వాస్తు ప్రకారం చేయలేదనుకోండి, ఏమండి, పర్లేదులే బాబు ఏమో అవతల అన్నారు అనుకోండి, మీకేమనిపిస్తుంది? అమ్మో ఏమైపోద్దు. ఏమండి, మరి మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకుంటే ఇంకా ఆయన కోసం తప్ప ఇంకెవ్వరి కోసం బ్రతకలేమండి. ఆయనే తప్ప ఇంకెవరూ లేరని మనకు అర్థమవుద్ది. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని అన్య జనాంగంలో నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడు అని మనకు అర్థమైంది. లేకపోతే మనం కూడా వినని వారి లెక్కలోనే ఉంది అనమాట. అవునా కదా? ఇది మన విశేషమేమీ కాదు, ఆయన ఉచిత కృప. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఒకసారి చూద్దామండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనమండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ఏమండి, దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. ఏమండి, మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే ఈ సందర్భం అర్థమైతేనే మనకి ఆ యొక్క పరిస్థితి అంతా కూడా అర్థమవుతుంది, అంతే కదా? అంటే దేవుడు సీనాయి కొండ మీదకి రా, అందరూ కూడా 3 రోజులు పరిశుద్ధంగా ఉండండి. మరి అందరూ కూడా మరి తమ బట్టలు ఉతుక్కొని పరిశుద్ధంగా ఉండి ఈ యొక్క మరి పర్వతానికి రండి. ఎవరు కూడా పర్వతాన్ని ముట్టకూడదు సుమా, ఇంకెవరు ముట్టకూడదు అంటండి. మోషే ఒక్కడు మాత్రమే వెళితే పర్లేదు, ఆయన ఓకే అంటేనే. లేకపోతే ఎవరైనా హై పవర్ కరెంటుని తాగితే, నేను పర్లేదులేండి అని తాకేమనుకోండి, ఎలా ఉంటుందండి? గొర్రె వచ్చినా గొడ్డు వచ్చినా అక్కడ పట్మ లేచిపోయాయి అనమాట. నేను పర్లేదులే అంటే కుదరదు అక్కడ. అర్థమవుతుందండి? ఏమండి, దేవుని నామం ఎంత ప్రభావం గలదంటే, మోషేకి అన్నయ్య ఉంటారు కదా, అన్నయ్య ఒక అక్క. మిరియామేమో అక్క, అహరోనేమో అన్నయ్య, ఆఖరివాడు మోషే. అయితే ఈ అన్నయ్యకి 2 కొడుకులు ఉన్నారు, నాదాబు, అబిహు అనేవాళ్ళు. వాళ్ళు యాజకత్వానికి వచ్చినప్పుడు ఏమండి, దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆ బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు, మీరు వేరే అగ్ని వేయకూడదు అని చెప్పారు. అది పరలోకం నుండి వచ్చిన అగ్ని అలా మండుతానే ఉంది. దాన్ని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా కట్టెలు వేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. అది ఆరిపోయిందనుకోండి, మనం అశ్రద్ధగా ఉండి వేరే అగ్ని తీసుకురాకూడదు అని దేవుడు చెప్పాడు. వీళ్ళు వచ్చిన కొత్త ఓకే 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 అన్నారు. కుర్రోళ్ళు అండి చక్కగా. ఏమండి, అంత భయం అనేటువంటిది వాళ్ళకి తెలియదు. మన జీవితంలో కూడా అశ్రద్ధగా ఉంటాం కదా, కొన్ని కోల్పోతూ ఉంటాం. అలాగే వాళ్ళు కూడా తెలియక, ఏమండి, మరి వాళ్ళు లేచేసరికి అగ్ని ఆరిపోయింది. అజాగ్రత్త వలన వీళ్ళు ధూపార్తులు పట్టుకొని వేరే అగ్ని వేసుకొని దేవుని సన్నిధికి వచ్చేసారు.
దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి వాళ్ళిద్దరిని కాల్చేసింది అక్కడికక్కడ. వాళ్ళిద్దరూ యవనస్తులు అక్కడికక్కడ పడిపోయారు. ఏమండి, అహరోను గారు ఇంకేం మాట్లాడాల, నిలబడి అలాగా. ఏమండి, బాధ కదా, ఇద్దరు కొడుకులు చక్కగా అప్పుడే అభిషేకం చేసినటువంటి వాళ్ళు, ఏమండి యాజకత్వానికి అభిషేకం చేసినటువంటి వాళ్ళు అక్కడ పడి చనిపోతే వాళ్ళని బయటికి తీసుకెళ్లారు. మరి తీసుకెళ్లారు. అక్కడ ఉండవలసిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదంటండి. ఎవరు పడితే వాళ్ళు, అంటే సమాధి కార్యక్రమాలకి అభిషేకం పొందిన వాళ్ళు సమాధుల దొడ్లోకి వెళ్ళకూడదు అనమాట. మీరు వెళ్ళొద్దు అన్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, తీసుకొచ్చారు. ఆ తర్వాత దేవుడు మోషేతో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నీ అన్నయ్య అయినటువంటి అహరోన్ని ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం లోపలికి రావద్దని చెప్పు, అతను చావుకుండునట్లు. ఏంటంటండి, మోషే గారంటే ఎంత ఇష్టపడ్డాడు. నాకు ఒకసారి మనసు, ఏమండి నిజంగా ఎంత అదృష్టవంతుడండి, దేవునితో ముఖాముఖిగా మాటల. మీకు సంతోషం అనిపించట్లేదా ఆ మాట వింటే? ఏమండి, అసలు ఏం చేస్తే అంత కాడకి ఎదిగాడు. ఏమండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క కలిసి మోషే మీద చిన్న సణుగుతున్నారు. ఇతను ఒక్కడేనా? ఎందుకని మన ఇంట్లో కూడా మనం కూడా అనుకుంటాం కదా, మోషే మిద్యానీరాల్ని కూషు దేశస్తురాల్ని చేసుకున్నాడు. ఏమండి, కూషు దేశస్తులు అంటే ఎలా ఉంటారు? కూషు దేశస్తులు చాలా అందంగా ఉంటారు తెలుసా? పొట్టిగా నల్లగా ఉంటారు. ఏమండి, వాళ్ళ డ్రెస్సింగ్లు కూడా బాగోవు. అలాంటి అమ్మాయిని చేసుకున్నాడట. మరి ఎందుకో ఇష్టం అయింది, మనకు తెలియదు. ఏమండి, దాన్ని బట్టి వాళ్ళిద్దరూ చిన్న చూపు చూసి వాళ్ళిద్దరినీ, మోషేని చాలా సణుగుతున్నారు. మోషేనా మనం లేవా అనేసి. అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, మీ అక్కనే మీ అన్నయ్యని ఒకసారి ప్రత్యక్ష గుడారాన్ని దగ్గరికి రమ్మని చెప్పు. ఏమండి, రమ్మని చెప్పు. నేను ఎవరితోనన్నా మాట్లాడితే కలలో కానీ దర్శనంలో కానీ మాట్లాడతాను, కానీ మోషేతో అలా కాదు, ముఖాముఖిగా మాట్లాడతాను. దేవుని స్తోత్రం చెప్దాం. భూమి మీద మోషే వంటి సాత్వికుడు లేడు. దేవుని స్తోత్రం చెప్దాం. మనలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటో ఆయన చూస్తాడు. అది దేవునితో కనెక్ట్ అయినటువంటి గుణం, అది దేవుని గుణం. అది ఎవ్వరికీ ఉండదు ఈ భూలోకంలో. ఏమండి, నిన్నెంత బాగా చూసినా ఒక మాట గట్టిగా అంటే ఎలా ఉంటుంది? మరి తండ్రి కాకపోయినప్పటికీ కూడా, మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ నీవు కనాను దేశానికి తీసుకెళ్ళాలి అంటే, వద్దు ప్రభు, నేను తీసుకెళ్ళలేను ప్రభు, నా వల్ల కాదు ప్రభు, నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని ప్రభు. ఇశ్రాయేలు ప్రజలు నా మాట వినలేదు కదా, ఫరో రాజు ఏమింటాడు ప్రభు, ఇంకొకరిని చూసుకోండి ప్రభు. ఏమండి, లేదు నువ్వే రావాలి. ఏమండి, దేవుని స్తోత్రం చెప్దాం. మంచి పని వాళ్ళు అయితే మాకు ఖాళీ లేదండి అన్నారు అనుకోండి, మనం ఏమంటా, ఎప్పుడు ఖాళీ అవుద్దండి మీకు? ఏమండి, ఎప్పుడు ఖాళీ అవుతే అప్పుడు పెట్టుకుందామని, అప్పుడు వరకు ఆగుతామని. ఏమండి, అంతేనా కదా? మంచిగా చేసేవాళ్ళు అంటే ఇష్టం ఉంటుంది కదా. కాబట్టి మరి ఎవరితో ఒక మాట అన్నిచ్చేవాడు కాదు దేవుడు. మోషే అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే దేవుడు ఏమీ పక్షపాతి కాడు. నువ్వైనా నేనైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన ఆజ్ఞలని కట్టడలని అనుసరించగలిగితే దేవుడు ఏం చేస్తారండి? చాలా ఇష్టపడతారు. ఇటువంటి మోషే మరి ఒకరోజు ఏమైంది అంటే, సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు ఆయన. సీనాయి కొండ మీదకి రమ్మని చెప్పిన తర్వాత పైకి ఎక్కి వెళ్ళాడు. అందరూ కూడా సమాజం అంతా అలా ఉన్నారు. 10 ఆజ్ఞలు రాసిస్తాను అన్నాడు దేవుడు. అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి మాటలు కూడా అదే రోజు చెప్పినటువంటి మాటలు అనమాట అండి. దేవుడైన యెహోవా ఇలాంటి వాడు అని అన్నీ చెప్పి ఆయన 10 ఆజ్ఞలు రాస్తారు. ఆయన మోషే గారు 2 పరకలు తీసుకొని బయటకు వచ్చేసరికి ఏమైందో తెలుసా? ఏమండి, కొండ ఎక్కితే అక్కడ బ్యాండ్ మేళాలు వినపడుతున్నాయి, సంబరాలు వినపడుతున్నాయి. 40 రోజులైంది వాళ్ళకి. 40వ రోజు పూర్తి అయిపోయింది. అంటే మోషే, నీ ప్రజలు చెడిపోయారు. ఎవరన్నారు? అది పైన అన్నమాట కాదండి, దేవుడు హృదయ వేదనతో అన్నమాట. అప్పటి వరకు నా ప్రజలను తోడుకునిరా, నా ప్రజలు నువ్వు తీసుకెళ్ళాలి అని చెప్పిన ఆయన ఈరోజు ఏమైపోయారంటాళ్ళు? మోషే ప్రజలు అయిపోయారంటండి. మోషే, నీ ప్రజలు చెడిపోయారు. ఎంత బాధతోనో, ఇదేంటిది దేవుడు ఎలా అంటున్నారు అనేసని అలా వింటే అదేంటంటండి, ఒకవేళ జయధ్వన ఎక్కడైనా యుద్ధంలో గెలిచి వచ్చారా ఏంటి, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా అనుకుంటే, వాళ్ళు అనుకున్న మాట ఏంటంటండి, 1 రోజు చూశారు, 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు. ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, కానీ మా ఎదుట నడవడానికి ఒక దేవతను మా కోసం ఏర్పాటు చేయమని గట్టిగా అడిగారంటండి.
అక్కడ మిరియామ్ గారు వాళ్ళ ఆయన గారు, ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య గారు కూడా అహరోను ఉన్నారు. వాళ్ళ ఆయన గారిని కూడా చంపేశారని మరి చరిత్రలో ఉందన్నమాట. అయితే హూరు అనేటువంటి వ్యక్తిని, ఆ తర్వాత అహరోను గారు ఏం చేశాడంటండి, వాళ్ళ బాధ భరించలేని పరిస్థితిలో ఏమండి మోషే గారు కానీ యెహోషువ కానీ ఆ టైప్ కాదు సుమా. ఏమండి మీరు ఎవరిని అనుసరిస్తారో అనుసరించుకోండి, నేనైతే యెహోవానే అనుసరిస్తాను, నేను నా కుటుంబం కూడా, నా ఇంటి వారు యెహోవాను సేవించదము, మీ ఇష్టం మీరు ఎవరిని సేవించుకుంటారు అన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ అహరోన్ చేసిన పని ఏంటి అంటే, సరే అబ్బోయ్ చాలా గోల్ చేసేస్తున్నారు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, నన్ను కూడా చంపేస్తారు. ఏమండి చంపేస్తే చచ్చిపోతే బాగానే ఉండు ఆ రోజున, అవునా? అంతేనా కాదా? ఏం చేశాడంట, సరే మీ మాట వింటాం, మీకున్న బంగారాలన్నీ తీసేవండి. అందరూ ఎంత సంబరమోనండి. ఎందుకు? నిజమైన దేవునికి చిన్న అర్పణ తేలరు కానీ ఏమండి అబద్ధమైన వాటికి ఏం చేస్తారు, వాళ్ళ ఒంటి మీద ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానీ మొత్తం అన్నీ తీసేసి ఒక క్లాత్ పరిచేసి చక్క పోసేసారు. ఈయన ఏం చేశాడంట, పోత పోయించేశాడు. ఒక దూడ నంది బొమ్మ ఉందో చూసారా, బయలు ఎద్దు ఉందో చూసారా, పోత పోసేసారు, వచ్చేసింది. వాళ్ళు చెప్తున్న మాట, ఆహా ఏమి సంబరంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట ఏంటి, ఓ ఇశ్రాయేలు విను, ఏంటంట, ఐగుప్తు నుండి తీసుకొచ్చిన యెహోవా ఇదే. ఏంటంటండి, ఆ ఎద్దు బొమ్మను చూపించి, ఏమండి నంది దూడ అంటారు కదా, దాన్ని చూపించి ఏంటంటండి, ఐగుప్తు నుంచి ఏం తీసుకొచ్చిందంట, అక్కడ అద్భుతాలు మహత్కార్యాలు ఏమంటే ఇవన్నీ చేసి ఆయన బాహుబలంతో చాచిన చేతితో ఏమండి సముద్రాలను కూడా పాయలు చేసి తీసుకొస్తే ఏది చేసిందంటండి, అంటే బంగారం చాలా విలువైంది కదా. ఏమండి పండగలో మంచి భోజనాలు, మంచి డెకరేషన్లు, మంచి బట్టలు ఇవి ఉంటే అప్పుడు పండగలా ఉంటుంది మనకి, అంతేనా? ఏమండి పండగ రోజు పండగలా ఉండదు అందరికీ, అందరూ పెద్దోళ్ళు రావాలి. ఏమండి ఆ రోజు అంత గ్రాండ్గా ఉండాలి, అప్పుడు పండగలా అనిపిస్తుంది కదా, అంతేనా కాదా? మీకు ఎలాగ అనిపిస్తుందో తెలియదు, నాకు విశ్రాంతి దినమే పండగలా ఉంటుంది. ఏమండి నేను మందిరాన్ని వదిలిపెట్టి ఉండలేను ప్రభువా, నీకు తెలుసు కదా ప్రభువా అని దెబ్బలాడేదాన్ని దేవునితో. ఏమండి ముందు నీ జీవితకాలం అంతా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఒక్క విశ్రాంతి దినం పోవడం కూడా నాకు అసలు ఇష్టం ఉండదు. ఏమండి వెళ్ళకూడని సమయంలో కూడా అటు వాక్యం చెప్తే ఇటు ప్రక్కన కూర్చునేదాన్ని. దేవుని మాటలు, నీ నామము నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకెంతో మధురంగా ఉన్నవి, ఆనందాన్ని కలుగజేస్తున్నవి అంటాడు ఇర్మియా. ఏమండి దేవుని పేరు ఎవరికైతే పెట్టబడుద్దో వాళ్ళకి దేవుని మాటలు వింటే ఏంటండి, సెల్లెల్లా అంటూ ఉంటాం, షార్ట్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇంతలోకి ఏ రమేష్ బాబు గారు పాట వచ్చిందనుకోండి, ఎలా ఉంటుందండి, బా అనిపిస్తుంది. ఏమండి ఎక్కడున్నా సరే ఆయన పాట కానీ ఆయన మాట కానీ ఎలా ఉంటుందండి, అమృతంలా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి అలాంటి పరిస్థితిలో మరి మోషేతో అంటున్నాడు, మోషే నీ ప్రజలు చెడిపోయారు. అలా చూశాడు. అదేంటంట, జయధ్వని కాదు, అప్పజయధ్వని కాదు, వెరైటీగా ఉంది. ఏంటండి రకరకాల పాటలు. ఏమండి అవి ఏం పిచ్చి పాటలో తెలియదు, ఎందుకు పాడతారో తెలియదు, ఏమండి ఏమి స్తోత్రాలో తెలియదు. ఏమండి స్తోత్రం అంటే ఏంటో తెలుసా మీకు? స్తోత్రం అంటే ఏంటి? ప్రభువా భూమి ఆకాశాలను కలుగు చేశారు మీకు స్తోత్రములు. ఏమండి స్తోత్రం పొందదగిన వాడు ఆయనే. భూమి ఆకాశాలు కలుగు చేశాడు, మనల్ని పుట్టించాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, దీవిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఇన్ని రకాల వెరైటీస్ అన్నీ పెట్టాడు స్తోత్రాలు పొందడానికి. ఏమండి అంతేనండి, మీరు మా కోసం ప్రాణం పెట్టారు, త్యాగం చేశారు, దీనికి స్తోత్రం అంటే బాగానే ఉంటుంది. ఎర్ర చీర కట్టుకొని రబ్బర్ గాజులు వేసుకున్నారు స్తోత్రములు అంటే. ఏమండి ఎర్ర చీర కట్టుకున్నందుకు రబ్బర్ గాజులు వేసుకున్నందుకు వేస్తారా? అర్థమవుతుందండి? నేను అనుకుంటా పిచ్చి పాటలు కాకపోతే ఏం పాటలు, ఆ పాటలు ఏంటో మోషే గారికి అర్థం కాల. అలా విన్నాడు. సరిగ్గా ఆలకిస్తే అది మనలో ఉండవలసినటువంటి పాటలు కాదవి. మోషేకి చాలా కోపం వచ్చింది, 2 పలకలు అలా పగలగొట్టేశాడు. ఏమండి పాపం చాలా ఇష్టం దేవుడు అంటే. 40 రోజులు తను సాగిల పడతా, దేవుని స్తోత్రం చెప్దాం, నిద్ర లేదు, ఆహారం లేదు, పానం లేదు, ఏమీ లేదు, ఉపవాసంతో 40 రోజులు సాగిల పడతా ఉంటే దేవుడు తన బ్రేలుతో వ్రాసినటువంటి పలకలు 40 రాత్రులు 40 పగళ్ళు ఏమండి చూసి వ్రాసి ఆయన రాసినటువంటి పలకలను ఏం చేశాడంట, దెబ్బతో
తన కోపానికి రీజన్ ఏంటండి? దేవుని కాకుండా అన్య దేవతల్ని ఆరాధిస్తున్నారన్న కోపంతో, అంతేనా? అప్పుడు దేవుడు ఈ మాట చెప్తా, మోషే ఒకసారి నువ్వేం చేస్తావంటే మళ్ళీ చెక్కుకురా పలకలో. ఏమండి? మళ్ళీ చెక్కుకురా పలకలో. ఆ తర్వాత కొండ దిగి వచ్చాడండి. ఆ తర్వాత ఆ బొమ్మనంతా పొడి చేసేసాడు, వాళ్ళకే వాటర్లో కలిపి తాగిచ్చాడు అనమాట అండి. ఏమండి? తాగించి చాలా కోపం వచ్చింది, చాలా బాధ. అయ్యో, ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు, ఇంత గొప్ప దేవుడిని వదులుకోవడం ఎందుకు అని తనకి హృదయ వేదన ఉంది. దేవుడు అన్నారు, ఈ 10 ఆజ్ఞలు లేకపోతే ఈ ప్రపంచంలో ఏ చట్టం కూడా పని చెయ్యదు. ఏమండి? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసారనుకోండి, అక్కడ 10 ఆజ్ఞలు ఉంటాయి. ఏమండి? ఉంటాయండి? మీరు ఎప్పుడైనా చదివారా? సూపర్గా ఉంటాయి అన్నీ. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ 10 ఆజ్ఞల మీదే ఎవరు చట్టం రాసినా, ఎవరు నీతి చెప్పినా, దేవుని బైబిల్ గ్రంథం కాకుండా మా ఇష్టం అన్న వాళ్ళది ఎక్కడ మరి చట్టాల్లో ఉండదండి. దేవుని చట్టం మాత్రమే ఉంటుంది. ఏమండి? ఒక పోలీసు ఏమండి తను మరి ప్రమాణ శ్రీక అవన్నీ చేస్తారు కదా, అవి చేసేటప్పుడు కూడా అందమైన చట్టం ఉంటుంది అక్కడ. అర్థమవుతుందండి? చాలా మరి ఒకవేళ మంత్రులు కూడా ఎక్కినప్పుడు ఎలాంటి చట్టం? ప్రజలకు మేలు చేస్తామనే చేస్తారు. అంత దేవుని చట్టం ఇది లేకపోతే కుదరదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మళ్ళా 2 పలకలు తీసుకొని మళ్ళీ చెక్కుని తీసుకురా అన్నారు. అప్పుడు దేవుడు అతన్ని దాటి వెళ్తా, మోషే ఒకసారి నా నామం ఏంటో తెలుసా, నా నామాన్ని నీకు తెలుపుతాను. నీకులా నేను కోపడ్డాను అనుకో, కోపం వస్తుంది. చూపిద్దామంటే నువ్వు అడ్డుపడతావు. అడ్డుపడ్డాడు చాలాసార్లు. ఏమండి? చూపిద్దాం అనుకుంటాడు కానీ చూపించాడా? ఒక్కసారి చూపిస్తే ఇంకా భూలోకం ఉండదండి. అర్థమవుతుందండి? ఆ శేషం కూడా మిగిల్చకుండా ఆయన చూపించేసి ఊరుకోవచ్చు కదా. కానీ దేవుడు ఎందుకో మనిషిని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీకు మీ పిల్లలంటే ఇష్టమే కదా? ఇష్టం లేదండి? ఏమండి? ఎందుకండి ఇదంతా కూడా వేస్ట్ అనేసి అనుకుంటున్నారా? మీ పిల్లలు కావాలా? ఏమండి? పిల్లలు కావాలా వద్దా? మరి ఇప్పుడు ప్రశాంతులు అంటే వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలు కనాలా వద్దా? ఇష్టం ఉంటుందా ఉండదా? పుట్టబోయే వాళ్ళ మీద కూడా ఇష్టం ఉంటుంది. ఇది అంతా ఎందుకు వచ్చింది వేస్ట్ అనుకుంటారా? అనుకోరు. మరి దేవుడు ఎందుకు లైన్ చేస్తాడు మరి? ఏమండి? దేవుడు ఎందుకు చేసుకోవాలండి? వాళ్ళు తప్పిపోతారని తెలుసు కదండి అంటాడు ఒకడు. ఏంటంట? పిలుచుకున్నాడు. ఏమండి? పిల్లలు తప్పు చేస్తారని తెలుసు, అయినా కంట తప్పదు. ఏమండి? అందరూ తప్పు చేస్తున్నారు కాబట్టి ఇంక నేను పెళ్ళే చేసుకొని పిల్లలకి అన్న వాళ్ళు ఉన్నారండి? ఏమండి? ఉండరు కదా. వాళ్ళ కోసం అన్నీ ఇవ్వాలని కోరిక. పోని తప్పు చేశారండి, వాళ్ళ కోసం నేను ఏమన్నా సంపాదించనండి, అదంతా ఎవరికైనా ఇచ్చేస్తానన్న వాళ్ళు ఉన్నారా? ఏమండి? మా పిల్లలు పిచ్చోళ్ళండి, వాళ్ళు ఏం చేసుకుంటారండి, మా అన్నయ్య గారి పిల్లలకి ఇస్తాను అన్నవాళ్ళు ఉన్నారా? ఏమండి? ఒక తండ్రిగా నీకే మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి చాలా మంచివాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ప్రేమను ఎందుకు కాదనటం? ఏమండి? ఆయనకి మనసు లేదనుకుంటున్నారా? రాళ్ళు లాంటి వాడు అనుకుంటున్నారా? లేకపోతే చూడని వాడు అనుకుంటున్నారా? మీరు బైబిల్ చదవండి. మీరు ప్రేమికులు అవ్వకపోతే అప్పుడు నాతో చెప్పండి. రాత్రింపగలు చదవండి. దేవునికి ప్రేమికులుగా మారడానికి ఏం చేయాలి? మనం ప్రతిరోజు ఆయన మాటలు చదువుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఆ 2 పలకలు మరలా తయారు చేసుకొచ్చినటువంటి పరిస్థితిలో మోషేని అలా దాటుకుంటా వెళతా నా నామం ఏంటంటే, చదువునాను ఒకసారి మళ్ళీ పదాలు. ఏం చేశాడంటండి? కొంచెం అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు చాలా కోపంగా ఉన్నాడు. మోషేని ఎలా శాంతపరచాలో తెలీదు. ఏమండి? మనకైతే తెలియదు, ఆయనకి ఎందుకు తెలియదు? ఒక్క మాట చెప్తే మోషే గారు సరే అయిపోతాడు. ఏమండి? మోషే అలా కాదు ఇలా కాదు అని ఏం చెప్పట్లేదండి. నీకు అంత కోపం వచ్చింది, నేను కోపపడితే ఇలా అయిపోద్ది చెప్పాడా? మోషే నా నామం ఏంటో నీకు తెలియజేస్తాను. అలా దాటి వెళ్తా, మోషేని దాటి వెళ్తా మాట్లాడుతున్న మాట యెహోవా అంటే కనికరము. కనికరం అంటే ఏంటి? పొంద తగిన వాళ్ళకి కాదండి, పొంద తగని వాళ్ళకి చేసేది కనికరం. ఏమండి? కనికరం అంటే ఏంటి? కావాలని చెడిపోయిన వాడిని తెచ్చుకొని బాగు చేసేది, అటువంటి ప్రేమ. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటి? ఓన్లే కొన్నాళ్ళకి మారుతారేమో. ఏమండి? నీకు వచ్చిన కోపం ఆయనకు వస్తే ఇంకా
అటర్ ఫ్లాప్ అయిపోతారని చెప్పట్లా. యెహోవా దయా, కనికరము, దీర్ఘశాంతము. ఏంటంటండి విస్తారం అంటే తెలుసు అందరికీ? విస్తారం అంటే ఏంటి? భూమి అంటే ఆయనకి చిన్నదనమాట, కానీ అది విస్తారం కాదు, అది ఆయనకి పాదపీఠం. ఏమండి? విస్తారమైన ఆయన, విస్తారమైన అంటే మనం చెప్పలేం. ఆయనకి విస్తారమైన కృపా సత్యము. దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఆరాధించే దేవుడు అబద్ధికుడు కాదండి. ఏమండి? ఆయన వాక్యం సత్యం, ఆయన సత్యం, ఆయనే సత్యం. ఏమండి? ఆయన విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. అలా ఆ మాట చెప్తుంటేనే ఓహో, నేను కోపపడింది తప్పే అనమాట. అది ఆయన లక్షణం కాదనమాట. మ్యాచ్ అవ్వట్లేదు. ఏమండి? కొంచెం మ్యాచింగ్లు ఎత్తుకునే వాళ్ళకి ఈ శారీకి ఒక బ్లౌజ్ చూడమ్మా అంటే ఏమండి కాంతి ఏదైనా చేస్తారా? మ్యాచ్ అవ్వాలి కదా. మ్యాచ్ అయితేనే బాగుంటుంది. అవునా కాదా? ఏమండి? ఆయన గుణం చెప్తున్నారు. నీ దేవుడైన యెహోవా ఏంటంట? దయా, కనికరము, ఏమండి దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు కలిగినటువంటి దేవుడైన యెహోవా. ఆయన ఏం చేస్తారంటే 1000 అంటే లక్షల మందికి కృప చూపిస్తూ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. దేవుని స్తోత్రం చెప్దాం. ఏం చేస్తాడు? దోషం అంటే ఏంటి? ఒకసారి చేస్తే పాపం. ఏంటి? ఒకసారి చేస్తే పాపం, మరలా చేస్తే అది ఇంకా దోషం. అంటే ఆ మరకలు పోవు అనమాట అండి. ఏమండి? ఆ పాప మరకలు అయితే సింపుల్గా పోతాయి. ఆ దోషాలు అంటే ఏంటి అంటే అవి పోవు. అది యేసు రక్తం. అందుకే పరలోకం నుండి ఆయన దిగి రావాల్సి వచ్చింది. ఆయన ఎలాంటి వాడు అంటండి? 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఏంటంటండి? ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక కృప చూపిస్తాడు. కానీ సత్యం కూడా చేస్తాడు. ఆయన కృప చూపిస్తాడు. ఇప్పుడు సత్యం చేయాలి అంటే మనల్ని ఏమండి మనం చేసిన పాపాలకి శిక్ష పడాలి. శిక్ష పడాలా వద్దా? ఇప్పుడు దోషులు నిర్దోషులుగా ఎంచను అన్నాడు. శిక్ష పడాలా వద్దా? ఏమండి? అందుకేనేమో ఇన్ని కష్టం వస్తుంది. అవునా కదా? మన జీవితంలో ఏమండి అదంతా ఒక చీపురు పుల్ల దెబ్బలాగా కూడా ఉండవండి. మనం చేసిన అపరాధాలకి ఒక చీపురు పుల్ల తీసుకొని ఇలా కొట్టారనుకోండి చిన్నపిల్లలకి, అబ్బా అని భయపడతారు అంతే. కానీ మనం చేసిన పాపాలు ఏంటంటే మరణ శిక్షకు తగిన పాపాలు. ఆ మరణ శిక్ష ఎవరు భరించారు? ఆయనే. ఎందుకు? ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఆయన సత్యంగా ఆయన ఏం చేశాడంట? వెల చెల్లించాలంతే. నువ్వు కట్టవలసిన దాన్ని చిన్నోడు ఒప్పుకోండి. ఏమని ఒక వ్యక్తి అప్పు చేశాడు. ఏమని ఒక వ్యక్తి అప్పు చేశాడు. మితిమీరిపోయి అప్పు చేశాడు. అప్పు చేసిన పరిస్థితిలో చుట్టాలు ఉంటారే, బంధువులు ఉంటారే, ఒరే సరే రారా నేను మాట్లాడతాను కానీ రా, నీకు ఏం చేస్తారండి? కూర్చుంటారా? ఒకసారి కూర్చోండి. ఆడికి ఏమీ లేదయ్యా, అప్పు చేశాడు. ఎలా తీసుకున్నాడు? నువ్వేం చూసి ఇచ్చావు? నువ్వు ఎట్లాగో అట్లా సరిపెట్టుకో, ఆ 50,000కి ఒక 10,000 వేసి తీసుకో. ఏం చేయాలంటండి? వడ్డీ ఎంత అయింది? 12 సంవత్సరాలు అయిందండి. 12 సంవత్సరాలకి ఎంత అయిందండి? ఏమండి 50,000కి 1,50,000 వడ్డీ అయిందండి. అవన్నీ కుదరదు అస్సలు. నువ్వేం చేస్తావు? 10,000 వేసి తీసుకో. వాళ్ళు ఏం లేదు కదా, నువ్వు పెట్టుకోవచ్చుగా. మధ్యలో చెప్పేవాడివి నువ్వు పెట్టుకోవాలిగా. పెద్ద మనిషి. ఏమండి పెద్ద మనిషి అంటే ఏంటి? న్యాయాధిపతి అంటే ఏంటి? దేవుడు స్థానం వహించినటువంటి వాళ్ళు, పెద్ద తీర్పు తీర్చేవాడు ఎవడైనప్పటికీ కూడా న్యాయం జరిగించాలి. మధ్యలో నువ్వన్నా కట్టాలి, వాడన్నా కట్టాలి. ఏం చేయాలి? కట్టాలా వద్దా? నేను చెప్తున్నా మీకు అర్థమవుతుందండి? అలాగే అలా కుదురుద్దమ్మా అంటే వాక్యాన్ని ఫాలో అవ్వట్లేదు మనం. ఆయన కనికరాన్ని, సత్యాన్ని జరిగించేటువంటి వాడు. ఆయన వచ్చి బాబు సైతాన్ గాడికి ఏమి సంజాయిషులు చెప్పకుండా నీకు ఎంత కావాలి, పాపానికి శిక్ష ఎంత? ఏమండి 10,000 రూపాయలు పాపం చేశాడు. ఆ 10,000 కదండి, ఇంకా అంతకంటే ఎక్కువ అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు అంటండి 1000కు కృప చూపిస్తూ ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచునని ప్రకటించెను. దేవుడు మరి తరతరాలుగా వస్తున్నటువంటి పాపాలు, అందుకే ప్రతి మనిషి కూడా చాలా నలిగిపోతున్న పరిస్థితి. ఏమండి
అసలు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియని పరిస్థితిలాగా బాధలు కష్టాలు అనుభవిస్తున్నారు. మరి యేసు ప్రభు మహాకృపా కనికరాలు కలిగినటువంటి దేవుడిగా యెహోవా అనే నామం మీకు నచ్చిందండి? ఆయన ఉన్నవాడు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరంటండి. ఏమండి, వాక్యం ఉందా లేదా? నేను ఉన్నవాడను అనువాడనని చెప్పు ఫరో దగ్గరికి వెళ్ళి. ఏమని చెప్పమంటావు? ఏ దేవుడు అని చెప్పమంటావు? ఏ పేరు అని చెప్పమంటావు? నాతో మాట్లాడాడు, హెబ్రీల దేవుడు నాతో మాట్లాడి వాళ్ళని బయటికి తీసుకురమ్మంటా అంటే ఏ దేవుడు ఎవడు అంటాడు అంటున్నాడు వాడు. నిజంగానే ఏమన్నాడు? ఎవడు నాకు తెలియదు అంటాడు. ఏమండి, నాతో మాట్లాడినవాడు యెహోవా, ఆయన ఉన్నవాడు మాట్లాడుతున్నాడు నీతో. ఏమండి, దేవుని స్తోత్రం చెప్దాం. యేసు యెహోవా మాత్రమే ఉన్నవాడు. ఆయన విస్తారమైన కృపా కనికరాలు కలిగినవాడు, దయ కలిగినవాడు. అందుకే ఇప్పుడు వరకు బ్రతికున్నాం. ఆయన రాజ్యంలో ఉంచుకోవడానికి నీ ఎడల ఎంతో దీర్ఘశాంతంతో మరి ఉగ్రతాపాత్రమైన మనల్ని ఆయన సహిస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో రెడీగా ఉన్నాం ఉగ్రతాపాత్రలు. మనుషులకి అర్థం కాదండి. పరలోకం ఏంటో అర్థం కాదు, నరకం ఏంటో అర్థం కాదు. అందుకోసం కొన్ని రోజులు ప్రార్థనకు వస్తారు, కొన్ని రోజులు ఏం చేస్తారు? నాతో ఒకడు మాట్లాడుతా నేను 13 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళానండి. ఏమండి, ఇందులో బైబిల్లో దేవుని మానేసుకున్నారంట. నీకు అస్సలు చీలమండి లోతుకు కూడా నువ్వు రాలేదు అన్న భలే చెప్తారండి. అసలు ఆయన కోసం నీకు అసలు తెలియనే తెలీదు. ఏమండి, ఆయన కోసం తెలిసిన వాళ్ళు తెలిసిన వాడితో మాట్లాడవచ్చు, ఇంకా తెలియని వాళ్ళతో ఇంకేం మాట్లాడతామండి? ఏమండి, ఒక వస్తువు కోసం నీకు తెలియదు, అస్సలు తెలియదు, దానికోసం నీతో ఏం మాట్లాడతాం? ఏమండి, తెలిసిన వాళ్ళ కోసం అయితే కొంచెం తెలుసుకున్న వాళ్ళు అయితే చెప్తే అర్థం అవుద్ది. ఏమండి, ఇప్పుడు రత్తమ్మ గారు ఉందనుకోండి, కరకాంటి ఉందనుకోండి, ఏమండి గూగుల్ తెలుసా అండి మీకు? ఏమండి, గూగుల్ అంటే తెలుసా? గూగుల్లో ఏముంటాయి? గూగుల్ ఎక్కడ ఉంటుంది? ఏమండి, అలాగ ఉంటుంది అనమాట. ఏమండి, గూగుల్ అంటే ఎక్కడ ఉంటుంది అంటే అసరాపేటలో దొరుకుద్ది అన్నట్టు ఉంటుంది. ఏమండి, అర్థమవుతుందా? తెలియని వాళ్ళని అడిగితే ఏం తెలుస్తుందండి? దేవుడి కోసం కూడా తెలిసి నువ్వు అన్వేషణలో ఉన్నవాడు అయితే నీకు అర్థమవుతుంది. ఏమండి, అర్థమవుతుందని చెప్పేది. దేవుని కోసం తెలవాలి, దేవుని కోసం తెలుసుకోవాలి, ఆయన ఎంత ప్రేమికుడో తెలుసుకోవాలి. కాబట్టి మరి ఆ తర్వాత ఇంకొక మాట చదువుకొని సంఖ్యాకాండం 14వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. అదే మాట రాస్తాడు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమను పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక. ఏమండి, ఇక్కడ మోషే గారే ఎత్తి చెప్పడం జరిగింది. అలాగే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనం అండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు. ఎవరంటండి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారండి? ఆయనే చెప్పుకోవాలి. దేవుడు అన్నవాడు ఆయనే చెప్పుకోవాలి. మిగిలిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? 4 రోజులు ఉండి వెళ్ళిపోతాం. నీ సన్నిధిని అతిథుల వంటి వారం అంటాడు. 4 రోజులు ఉంటాం, వెళ్ళిపోతాం. మనకు తెలుస్తుందండి. ఆయన చదివితే మనకు అర్థమవుద్ది. అవునా కదా? ఆయన కోసం చదివితే మనకి అర్థమవుద్ది. ఆయనతో స్నేహం చేస్తే మనకు అర్థమవుద్ది. ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తే కనుక నేను నా తండ్రి వచ్చి వారితో సహవాసం చేస్తూ ఉంటాడు. దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సహవాసం చేస్తే ఆయనతో ఉండాలనిపిస్తుంది, ఆయన సన్నిధిలో ఉండాలనిపిస్తుంది, ఆయన పాటల్లో ఉండాలనిపిస్తుంది. అబ్బా, మేము వెళ్ళేసరికి పాటలన్నీ అయిపోయినాయి, ఎంతసేపు ఉండక్కర్లేదు, ఇక్కడ ఉందండి అనిపిస్తుందండి. ఏమండి, మా కుమార్ ఎంత ఫాస్ట్గా సూపర్ ఇవాళ అంటారా? ఎంతసేపు ఫాస్ట్ ముగిస్తే ఏమంటారు? అది ఇలా ముగించాలి. ఏమండి, దేవుడితో సహవాసం అంటే ఏంటి? ఏమండి, రాజాని భవనములో రేయి పగలు వేచేయందును. ఏమండి, స్తుతించి ఆరాధింతును, చింతలు మారచేదను. ఏమండి, దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే కూడా శ్రేష్టం అంట. ఇక్కడికి వస్తే బరువు ఏమన్నా ఉందండి? మీకు ఎండలా ఉన్నట్టుందా? కష్టంగా ఉన్నట్టుందా? ఉద్యోగంలో బాగుందా? ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది కదా. రాజరికంలో కూడా నచ్చలేదంట. ఎవరికి? దావీదు గారికి. ప్రభువా, నేను ఒక్క వరం నిన్ను అడుగుతున్నాను. అదేంటి? నీ సన్నిధిలో నీ ప్రసన్నతను, నీ తేజో మహిమ నిలిచే మీ రమ్యమైన ఈ మందిరంలో నేను నివాసం చేయాలని కోరుకుంటున్నానయ్యా. ఏమండి, దేవుడు నీ దగ్గరికి వస్తే, దేవుని మనసు నీకు వస్తే గనక ఆయన్ని విడిచి ఉండలేవు. ఏమండి,
అనిపిస్తుంది. ఎవరన్నా యూట్యూబ్లో చూసామనుకోండి. ఏమండి, మొన్న ఒక అతను సంఘాన్ని వదిలేసి, చర్చిని వదిలేసి మరి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవరిని? వేరే వాళ్ళని అనుసరించడానికి. ఆ బుక్స్ అంటే ఇక్కడ పెట్టుకునేవాడంట, ఈ బైబిల్ అంటే ఇక్కడ పెట్టుకుని వీళ్ళ కోసం చదివి వినిపించేవాడంట. ఏమండి, మరి మోషే గారిలా అని వస్తుంది, పరకలు పగలు కొట్టడం కాదు కానీ. ఏమండి, వస్తుందా రాదా? డబ్బు కోసం వచ్చినవాడు సేవకుడే ఎలా అవుతాడండి? ఏమండి, ధనం కోసం వచ్చినవాడు అక్కడికి పాపం మేము ఎంతో చేసుకొచ్చాం, మరి ఏదైనా తక్కువైతే అడగొచ్చు కదా. ఇంకేం అడుగుతారండి? వాడిలో అస్సలు లేదు, అస్సలు బీజం లేదు. దేవుని కోసం తెలియనటువంటి వాడు మిమ్మల్ని నిలబెడితే ఇక్కడ ఉండి చెప్పరా? ఏమండి, చెప్తారా? మీకు శాలరీ ఇస్తాం. ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడండి. ఏమండి, ఉద్యోగంలో చేసే శాలరీ నీకు ఇస్తాను రా బాబు అన్నాను అనుకోండి. ఏమంటాడు? ఉద్యోగం చేస్తాను కుమారక్క, ఇప్పుడప్పుడే రాలేనులే, దేవుడు పిలిచినప్పుడు వస్తాను. కాస్తంత భయం ఉంటుంది. మామూలు వాడికి ఏముంటుంది? ఎక్కడ దోచుకోవచ్చు, అక్కడ దోచుకోవచ్చు, ఇంకో చోట కూడా దోచుకోవచ్చు. ఏమండి, మాట మాట్లాడితే ఈ పని చేస్తున్నానండి డబ్బులండి, ఆ పని చేస్తున్నానండి డబ్బులండి. ఏమండి, అన్నం పెడుతున్నానండి ఫోటోలు తీసి పెట్టడం. ఏమండి, అన్నం పెడుతున్నానండి వీడియో పెట్టడం, అరటిపండు ఇస్తే వీడియో పెట్టడం. ఎందుకోసం? అబ్బో, పెద్ద సేవ జరుగుతుంది అక్కడ. ఏమండి, డబ్బులు సంపాదించుకోవడానికి ధనాపేక్షతో దేవుని సన్నిధిలోకి రావడం దేనికండి? ఏమండి, ఇస్కరియోతు యూదా ఒక్కడే అనుకున్నా నేను. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబోలు, ఇంకెవడు ఉండకూడదు అనుకున్నాం. దేవుని సన్నిధికి వచ్చేవాడు ఎలా ఉండాలి? దుష్టులు ధర్మక్షేత్రాల్లో నివసించిన వాళ్ళు నీతిని నేర్చుకోరు అని ఉంది. ఈ మాటలు వాళ్ళకి ఎక్కవండి. వాళ్ళు వినుటకు వారి హృదయాలు సిద్ధంలో చేసుకోలేదు కాబట్టి వారి వాక్యాన్ని వినలేకపోయారు. ఏమండి, నీకు యెహోవా నామం అని అలా దేవుడు చెప్పిన మాట వినగానే నాకు బాగా సంతోషం వచ్చింది అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఆయన ఎంత ప్రేమ గలవాడు. అసలు మీకు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు ప్రభువా? మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్తాం ప్రభువా? ఏమండి, అనిపిస్తుందా లేదా? మిమ్మల్ని విడిచి నేను ఒక్క అడుగు కూడా వేయలేను. ఏమండి, ప్రాణాలే. ఏమండి, మీకు బైబిల్లో ఉన్న తప్పులంది ఎవడాడు చెప్పేది తప్పులు? ఏమండి, బైబిల్ మొత్తం చదువుకొని ఆయన గుణగణాలన్నీ ఎరిగి ఉన్నటువంటి వారు. ఏమండి, అర్థమవుతుందండి? బైబిల్లో తప్పు అంటే నువ్వు చేసిన తప్పు, నీ మంచి. ఏమండి, దావీదు నా హృదయానుసారుడు అన్నటువంటి దేవుడు ఏమండి దోషులను నిర్దోషులుగా ఎంచక అంటాడు. ఏమండి, ఏం చేశాడంటండి? నా హృదయానుసారుడు అని కప్పిపుచ్చాడు ఆయన. దావీదు నీ ఎదుట 3 శిక్షలు రెడీ చేసి అక్కడ పెట్టా, ఏది కావాలో కోరుకో. ఏంటంటండి? దేనికోసం? సైన్యాన్ని లెక్క పెట్టకూడదు. లెక్క పెడితే ఏమవుద్ది? నేను గేదెల దగ్గరికి అనుకోకుండా వెళ్ళాను. ఇళ్ళ లెక్క పెట్టి ప్రభు క్షమించండి అనుకున్నా. మళ్ళీ మనసు ఇళ్ళ లెక్క పెట్టేస్తుంది. ఏమండి, ఊరుకుంటుందా? ఇది నష్టం తీసుకురాకపోతే ఊరుకుంటుందా? ఇళ్ళ లెక్క పెడుతుంటే లెక్క పెట్టకూడదు అంద మనసు. అప్పుడు ఏమని చేయాలి? ప్రభావాన్ని క్షమించి ఊరుకోవాలి. మళ్ళీ ఇళ్ళ చూసేసి లెక్క పెట్టేస్తే 2 రోజులకి మొత్తం టప 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 ఎగిరినాయా? ఏమండి, మనం చేసే తప్పులు. అందుకే కోళ్ళు కూడా లెక్క పెట్టనండి, నాకు భయం అండి లెక్క పెడితే. ఏమండి, కోళ్ళు కూడా లెక్క పెట్టను. ఇలా చూస్తున్నాను అనుకోండి, వెంటనే మళ్ళీ అటు ఇటు మొహం తిప్పేసుకోండి. ఎందుకంటే అసలు మనం లెక్క పెట్టుకొని అవసరం లేకుండానే దేవుడు చేసుకొస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుడు 3 శిక్షల్ని ఎదుట ఉంచాను కోరుకో అన్నాడు. ఏంటి అంటే సెలవేమండి అంటే ఏంటంటండి, 3 దినాలు తెగులు వస్తుంది. అబ్బా, ఆ జనాభా లెక్కలు వచ్చినాయి. ఆ జనాభా లెక్కలో యుద్ధశూరులు ఎంతమంది, యవనస్తులు ఎంతమంది, మొత్తం లెక్కలు వచ్చేసినాయి. అతని హృదయం కొట్టుకుందంట. అయ్యో, నేను తప్పు చేశాను. ఏమండి, యోవాబు పక్క నుండి అంటాడు, రాజా నీకున్న సైన్యాన్ని 1000 అంతలుగా చేస్తాడు, నీకెందుకయ్యా లెక్క పెట్టడం ఎందుకు? లేదు, లెక్క పెట్టాలి, వెళ్ళండి అంటే 3 నెలల్లో ఎలా పడుద్ది? ఏమండి, మొత్తం అంతా తిరిగి మనకులా చిన్నగా కాదండి. ఏమండి, దావీదు గారి యొక్క రాజ్యం అంటే మాటలండి. అందరూ వెళ్ళారు, లెక్కలు వేసుకున్నారు. కొన్ని నెలలు పట్టినాయి, మరి నెలలో సంవత్సరాలు పట్టినాయి. ఏమండి, ఆ లెక్కలు వచ్చేసరికి అయ్యగారికి వచ్చేసాడు, వార్త తీసుకొచ్చాడు దైవజనుడు. నీ ఎదుట 3 శిక్షలు రెడీగా ఉన్నాయి. అదేంటది? 3 దినాలు తెగులు వస్తాయి. 3 దినాలు తెగుల్లో ఏమండి, తెగులు స్టార్ట్ అయితే టప్ప 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 పడతా ఉంటే మోషే ప్రజలకిను ఏమండి తెగులకి మధ్యకి దోపార్తులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి తెగులకి మనుషులకి మధ్య నిలబడ్డాడు.
తెగులు తన దాటిపోకుండానట్లు. మోషన్కి కాల్ చేసి అవతలకి వెళ్తుందండి, మోషన్ టచ్ చేయగలదా? చేయలేదు కదా. అందుకే నుంచున్నాడు వాళ్ళకి వీళ్ళకి. అంటే కరోనా వచ్చేస్తుంది అనుకోండి, కరోనా దగ్గరికి మనం వెళ్ళగలమా? ఏమన్నా అంటుకుంటారా? వాళ్ళందరూ కరోనా వాళ్ళు హాస్పిటల్లో అంటే వెళ్ళండి అంటే ఏమండి, మోషే లాంటి వాడు ఎవరు అంతగా గొప్ప వాళ్ళు లేరులే కానండి. కాబట్టి వెళితే అప్పటికే పడిన వాళ్ళు 23,000 మంది పడ్డారు. ఎంత? స్టార్ట్ అవ్వడం ఏంటి, పడతారంతే. 3 దినాలుగా ఒకవేళ ఆపకుండా తెగిలొచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి? చాలా కష్టంగా ఉంటుంది. మరి లేదు అంటే 3 నెలలు శత్రువులు ఎదుట నువ్వు పారిపోవడం. కొడుకుతో చెప్పులు లేకుండా కొండలు ఎక్కి చాలా బాధపడ్డాడు. ఏమండి, ఆహారం తినడానికి ఇంటికి రావడానికి ఉండదు. ఏమండి, బయట ప్రపంచంలో 3 నెలలు తిరగాలి, ప్రాణభయంతో తిరగాలి అంటే ఎలా ఉంటుందండి? అంతకు ముందైతే సౌలు తరుగుతున్నప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ పడుకున్నా ఆయన నా ప్రాణాన్ని కాపాడుకుంటాడులే అన్న ధైర్యం ఉంది. ఇప్పుడు పొరపాటు చేసినప్పుడు ఎలా ఉంటుందండి? చాలా కష్టం అనిపిస్తుంది. చాలా కష్టపడుతున్నాడు. అటువంటి పరిస్థితిలో మూడోది ఏంటి అనేసి అంటే ఏమండి, 3 సంవత్సరాలు నీ దేశం మీద కరువు వస్తే ఏమండి, ఇప్పుడు చూడండి, ఒకసారి 3 దినాల తెగుల్లో చాలామంది లేచిపోతారు. రాజుగారికి ఉన్న అతిశయం అంతా ఏమైపోద్ది? మొత్తం పోద్ది. 3 సంవత్సరాలు కరువు వచ్చి అల్లాడిపోతున్న పరిస్థితిలో ఏమండి, 3 సంవత్సరాలు షోమ్రోను పట్టణంలో కరువు వస్తే ఏమైందండి? పిల్లల్ని కోసుకొని తిన్నారు. ఏమండి, వేసలు 2 దెబ్బలాడుకుంటా ఉంటే రాజుగారు ఆ గోడ మీద నడిచి వెళ్తూ ఉంటే ఏమండి, రాజా మాకు సహాయం చెయ్యి. ఏమ్మా, ఇంత పట్టెడు ఆహారం పెట్టడానికి మా దగ్గర ఏమీ లేదు, ఎలా సహాయం చేయగలను? దేంటి నీ సమస్య ఏంటి? నిన్నటి దినాన మీ ఇద్దరం మాట్లాడుకున్నాం, ఈరోజు నీ పిల్లని కోసుకొని తిందాం, రేపొద్దున నా పిల్లని కోస్తానే అంది. ఇది తీరా చూస్తే నా పిల్లని కోసి వంట చేసి తిన్నాము, ఈరోజు దాని పిల్లని దాచిపెట్టింది. రాజు బట్టలు చింపుకున్నాడు అంటండి. అర్థమవుతుందండి? 3 దినాలు కరువుకి, 3 సంవత్సరాల కరువుకి ఇక ఎవరైనా మిగులుతారా అప్పుడు? అది భారంగా ఉంది, ఇది భారంగా ఉంది. ఏమండి, మనుషుల్లో నేను పడలేను. మనుషులకి శత్రువులకి అప్పచెప్తే ఏమండి, ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా ఎంత విజయం సాధించుకొచ్చినటువంటి దావీదు ఈరోజు ఒకవేళ వాళ్ళ ముందు ఏమండి ఓటమి పాలవడానికి ఇష్టపడతాడా? బాగుంటుందండి. ఆలోచించాడు. 3కి 3 ఎలా ఉన్నాయి? నాకు ఎటు తోచట్లా, నేనేమి కోరుకోవాలో 3 కూడా ఎలా ఉన్నాయి? నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? ఈ స్టోరీ అర్థమవుతుంది అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మనం చేసిన పొరపాటుకి వస్తుంది, శిక్ష వస్తుంది. ఏమండి, ఇచ్చాడు. ఆ 3 ఏది కోరుకోవాలో మహా తెలివితేటలు కలిగినటువంటి వాడు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏమండి, యోధా ప్రజలందరినీ ఏలుబడి చేసేవాడికి అంత జ్ఞానం ఉండదండి. నన్ను అడిగితే భూమి మీద అందరికంటే జ్ఞాని అంటే దావీదే. దేవుని స్తోత్రం చెప్దాం. సొలొమోను నీకంటే ముందు జ్ఞానులు ఎవరు ఉండరు, నీ తర్వాత ఉండరని దేవుడు చెప్పాడేమో, కానీ ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో తను దేవుని మార్గం నుంచి తొలగిపోయాడు. కానీ ఏమండి, దేవుడు రాజు నా హృదయానుసరిని పరలోకపు ఏమండి, పరలోకం యొక్క సింహాసనం పేరు ఏంటి చెప్పండి ఒకసారి? అది దావీదు సింహాసనమే. దేవుని స్తోత్రం చెప్పు. యేసు ప్రభువారు సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్న సింహాసనం పేరేంటి? అంత పేరు తెచ్చుకున్నాడు. అంత జ్ఞానం ఎవడు లేడు, అంత భక్తుడు ఎవడు లేడు, అంత హృదయానుసారి ఎవడు లేడు. మానవుడిగా ఒక 2 తప్పులు చేశాడు అంత తన జీవితంలో. 2 తప్పులు. యాయీరు ఊరియా భార్య విషయంలో ఒకటి, ఈ జనాన్ని లెక్క చూడకూడదు అన్నప్పుడు. ఇంకంతే. ప్రతి చోట దేవుని మనసే కనపడద్దు మనకి. అలాంటి పరిస్థితులు నాకు ఎటు తేల్చుకోవాలో, నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నాకు తోచట్లేదు. దేవుని చేతిలో పడతా. మనుషులు శత్రువులు ఎదుట నేను పడలేను. ఏమండి, ఆ కరువులో నేను తట్టుకోలేను. తెగుల్లో ఎందుకంటాడో తెలుసా ఆ విషయం? యెహోవా మహాకృప కలిగిన వాడు, విస్తారమైన కృప కలిగినటువంటి వాడు. ఏంటంటండి? విస్తారమైన కృప కలిగిన వాడు. ఆయన అయితే ఒకవేళ అంటాడు, ఆ తర్వాత ఏం చేస్తాడు? కృప చూపిస్తాడు. కాబట్టి కాస్తంత మనం విడుదల పొందొచ్చు అన్న నమ్మకంతో మరి దేవుని చేతిలో పడతానని చెప్తాడు. ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లా, నేను 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు
నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట. 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేళ్ల దేశమందు నాశనం కలుగుచేయుట అను వీటిలో ఒకదాన్ని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వవలనో దాన్ని యోచించుము. గాదు అనేటువంటి ప్రవక్త వచ్చి చెప్తున్నాడండి. ఏమండి, 3 సంవత్సరాలు కరువు. ఏమండి, 3 నెలల పాటు శత్రువుల చేతిలో పారిపోవడం. వాళ్ళు కత్తి దూస్తూ ఉంటే నువ్వు పారిపోవాలి. ఏంటంటండి, అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. మనం పాపాలు ఇష్టంగా చేస్తారు కదా, ఆ తర్వాత కొంతైనా భరించాలి. నువ్వు పారిపోతూ ఉంటే అడిగితే ప్రభువా నన్ను క్షమించలేనంటే అక్కడ కాపాడతాడు. ఇష్టపూర్వకంగా పాపం చేసి కష్టాలు కొని తెచ్చుకోవడం దేనికండి? నన్ను ఈ పాపం నుంచి విడిపించు అంటే వేరు బీకేస్తే గొడవలేదుగా. ఏమండి, అంతేనే కదా. తర్వాత వారి ఎదుట నిలువలేక నశించిపోవుట. 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి. ఏమండి, తెగులు స్టార్ట్ అయితేనే 23,000 మంది పడ్డారన్నాను. 3 దినాలు తెగులు వచ్చిందనుకోండి, ఇంకెవరన్నా ఉంటారా? ఉండరు. అందుకే అప్పుడు అంటాడు దేశమందంతటా నాశనము కలుగు చేయట. అంటే ఏంటి అంటే వీటిలో ఒకదాన్ని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వవలెనో దాన్ని యోచించుము. డైరెక్ట్గా దేవుడు మాట్లాడేవాడు. అలాంటి ఆయన మరి ఊరియా భార్య విషయంలో ఆయన మధ్యవర్తిని పెట్టుకున్నాడు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడటం మానేశాడు. ఏమండి, గాదు అనేటువంటి ప్రవక్త వచ్చి ఈ మాట చెప్తున్నాడు, నన్ను పంపిన వానికి నేనేమి ప్రత్యుత్తరం చెప్పాలో ఒకసారి కోరుకో అనేసి అంటే, అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. తప్పదు ఇది. ఈ ఆప్షన్లో మూడిట్లో ఒకటి తీసుకోవాలి. ఏం కోరుకోవడం? ఏమండి, అప్పుడు అంటున్నాడు యెహోవా మహాకృప గలవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి, మహాకృప గలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదున గాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేళ్ల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేల్లో 70,000 మంది చచ్చిరి. ఏమండి, యెరూషలేమును నాశనం చేయుటకే దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేయబోచుండా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం ఉంది. నాశనము చేయి దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవియ్యగా. ఎంతసేపు పట్టిందండి? స్టార్ట్ చేస్తే 70,000 మంది వెళ్ళిపోయారు. హై ఆపు, అబ్బబ్బబ్బబ్బ. ఏమండి, దావీదు చేసిన దానికి ఏమండి దేవుడు ఎంత కృపగలవాడో తెలుసా? ఏమోనండి, దేవుడు మా ఏళ్ళ కృప చూపిస్తున్నాడు లేదో. ఏమండి, మనం చేసిన తప్పుకి హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్టులు కూడా లేకుండా ఉంటే ఏమండి ₹1,00,000 కలిసి వచ్చును. నువ్వు చేసిన తప్పుకి 1,00,000 కాదు, ప్రాణాలే పోతాయి. అర్థమైందండి? అంతేనే కదా. చాలా జాగ్రత్త. దేవుడు యెహోవా మహాకృప కలిగినటువంటి వాడు. ఆ దూతతో అన్నాడు, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదు పెద్దలను గోనిపట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా, దావీదును జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే కదా, పాపం చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి? నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీద నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. ఆ తర్వాత దేవుడు మరి క్షమించడం జరిగిందండి. తన బలి అర్పిస్తే దేవుని స్తోత్రం చెప్దాం. మరి దేవుడు విస్తారమైన కృప కలిగినటువంటి వాడు. ఒకవేళ నువ్వు చేసినటువంటి పొరపాటుకి ఏమండి అన్యాచారానికి వెళ్ళొచ్చేస్తాం, ఏదోటి జరిగిపోద్ది. ఏమండి, ఏమంటారు? అక్క ఎందుకు ఇలా జరిగిందో మాకు తెలియదు అంటారు. మీకు తెలుసు ఆ విషయం, మీకు తెలుసు. తప్పు చేసిన వాడికి ఏమనిపిస్తుంది? నేను వెళ్ళొచ్చాను అయిపోయిందని తెలుసు. అవునా కదా? కాబట్టి మనం ఏం చేయాలండి, చాలా జాగ్రత్తగా తప్పిపోకుండా చూసుకోవాలి. ఏమండి, ఒకవేళ పొరపాటు చేసేటువంటి మనసు ఏమైనా వస్తే, ప్రభువా నన్ను విడిపిస్తావా దీని నుంచి అంటే, నిన్ను పాపంలో పడకుండా నా పాదముల జారుటకు కొంచెమే తప్పిన, కొంచెమే అంటే ఎంతండి, ఇలా అన్నావు, ఆయన ఇలా పట్టుకున్నాడు అయిపోయింది. లేకపోతే ఏమవుద్ది? కాలు విరిగిద్దో, పాతాళానికి పడతామో. ఏమండి, స్లాబ్ మీదకి వెళ్ళి పైకి వెళ్ళి ఇలా అన్నారనుకోండి, ఎక్కడ పడతారండి వాళ్ళు? ఎక్కడ పడతారు? మధ్యలో పడితే పోనీ, మధ్యలో ఇంకో డాబా ఉందనుకోండి, అక్కడ పడితే పర్లేదా? ఏమండి, పాతాళంలో లోయలో పడద్దు, కింద పడక్కర్లా. ఏమండి, దానికి ఇంకో స్టెప్ ఉందనుకోండి, అక్కడ పడితే బాగానే ఉంటుందా?
అయిపోయినట్టే, మన 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 మనదే చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే కదా. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుడు విస్తారమైన కృప కలిగిన వాడు. మరి నిన్న కాదు మొన్న గంగినీటిపల్లి నుంచి వస్తా ఉన్నాం. అంతలో ఆశాబాబు ఫోన్ చేసి దేవకు మరి మాట్లాడచ్చా, ఫ్రీగా ఉన్నావా, లేకపోతే ఏమన్నా ప్రార్థనలు ఉన్నాయా అన్నాడు. ప్రార్థన కాదు, మాట్లాడొచ్చమ్మా అన్నాను. అంటే బండి మీద వస్తున్నావు, కొంచెం గతుకులు వచ్చి నువ్వు మాట్లాడలే అన్నాను. మాట్లాడి తను చెప్పిన మాట ఏంటి అంటే, మన ఫార్మా కంపెనీలో తను చేస్తాడు వైజాగ్లో. ఏమండి, భోజనానికి వెళ్ళి జస్ట్ 10 మీటర్స్ అంటే ఎంతండి, మీ శారీ ఉంటుంది కదా, ఇప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళ చీరలు 2 చీరలు ఆరేస్తే కనుక 2 చీరలు పట్టుకుంటే ఎంత గ్యాప్ ఉంటుందో అంత గ్యాప్లోకి వచ్చేసాడంటండి. బిల్డింగ్ ఒక్కసారి తగలబడిపోయిందంటండి మొత్తం. ఏమండి, చాలామంది చనిపోయారు, 40 మంది పైన చనిపోయారు. ఇంకా అందరూ ముద్దలా అయిపోయారంట. మరి కరెంట్ ఏమైపోయింది, ఎర్త్ అయిపోయి మొత్తం అంతా కూడా ఒక్కసారి మంటలు వచ్చి స్పాట్లో వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. అందరూ యవనస్తులుగా ఉన్నారు, వాళ్ళ భార్యలు కృపళ్ళలాగా మీలా చక్క డ్రెస్సులు వేసుకొని చక్కగా ఉన్నారు. పాపం చాలామంది వెళ్ళిపోయారు. దేవకుమారి వాళ్ళని చూస్తే నాకు ఏంటండి ఎంత, ఇప్పుడు అంటే మనకి ఆ గుమ్మం కూడా కాదండి, గుమ్మం కూడా కాదు. ఏమండి, 2 చీరలు ఆ గుమ్మానికి వస్తాయా, రావు కదా. అంతకంటే దగ్గరగా వచ్చాడు దేవుడు. ఏం చేశాడు, వాళ్ళని చూస్తే, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. కానీ వాళ్ళది తలుచుకుంటే ఇప్పుడు వరకు కలిసి చేసాం కదా, వేదన అనిపిస్తూ ఉంది. స్పాట్లో ఒక్కొక్కరికి అది 0 కాడ నుంచి తెలుస్తూ తనకి 0 నుంచి 1000 కోట్లకి వెళ్ళిందండి. అది ఆ మెడిసిన్ కనిపెట్టలో తను ఎంతో అందరిలో మంచి సీనియర్గా పేరు తెచ్చుకున్నాడు, నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ 0 నుంచి 1000 కోట్లకి వెళ్ళినటువంటి కంపెనీ ఒకే దెబ్బతో కాలిపోతే ఏమండి ఎలా ఉంటుందండి. నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటావు అంటాడు ఒక భక్తుడితో. ఏంటంట, నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీ ప్రాణం కంటే విలువైంది ఏముందండి. సైతాన్ గారు అంటాడు కదా యోబు గారి గ్రంథంలో, మనుషుడు తన ప్రాణం నిమిత్తం ఏదైనా ఇచ్చేస్తాడంట. అంటే ఏంటి, భూలోకంలో అన్నిటికంటే విలువైంది ఏంటి, ప్రాణం. ఏమండి, భూలోకాన్ని మించింది అంటే అర్థం ఏంటో తెలుసా, మనలో ఉన్న ఆత్మని త్రాసులో ఒక ప్రక్కన పెట్టి భూలోకం అంతటిని ఒక ప్రక్కన పెడితే భూలోకం పైకి తేలిపోద్దంటండి. ఆత్మే బరువుగా ఉంటుందంట, ఆత్మే వాల్యూ అంటండి. అది ఎవరైనా, నువ్వైనా, నేనైనా, పిచ్చోళ్ళైనా, వాళ్ళ ఆత్మ ఎంతో విలువైందనమాట. కాబట్టి మంటి ఘటాలలో మహిమైశ్వర్యం. నువ్వు చాలా తక్కువ అనుకుంటున్నావేమో, నిన్ను వేటాడడం కోసం సైతాన్ ఏం చేస్తాడు, అనుక్షణం కాపలా కాస్తూనే ఉంటాడు. నీలో ఉన్న ఆత్మ ఏంటి, 100 కోట్లు కాదండి, ఇంకా ఎంత పెట్టినా రాదు. నువ్వు అంత విలువైన వాడివి. ఏమండి, మనం మన జీవితాన్ని మరి ఏమండి ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటాం. మానవుని జీవితమునకు విలువెంత ఉన్నా అది తెలిసి కొంటే నీ పిలుపులోనా జాలిని మించిన ఘనత నాకిచ్చినావా, విలువైన జీవితానికి నన్ను పిలిచినావా, నా గుండె స్పందన నిలిచే ప్రేమించనేమి లేక మది నిండా చీకటి అలిమే వెలుగులే లేక వెనలేని వాటికి వెలకట్టితే విలువైన జీవితాన్ని బలి చేసితే ఓ యేసు నీ పిలుపేనా విలువ తెలియజేసిందా, మానవుని జీవితమునకు విలువెంత ఉన్నా అది తెలిసి కొంటే నీ పిలుపులోన విలువైన నీదు పిలుపే వెలువెచ్చే నాకు, మలినంపు బాటలోన నన్ను నిలువ నీకు, వెనుగాలి వేచిన వెను తుఫాని తాకిన ఓ యేసు నీ పిలుపేలా రాత్రిలోని దీపమా. అర్థమవుతుందండి పాట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, వెలలేని వాటికి వెల కట్టేసి విలువైన జీవితాన్ని పాడు చేసి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక చిన్న కుర్రోడు, ఏమండి మరి సందర్భం వచ్చినప్పుడు చెప్పకపోతే బాగోదు కదా, ఒక చిన్న కుర్రోడు పిట్టల వేటకి బయలుదేరాడు అంటండి. అందరూ వినే ఉంటారు, ఇది ఎన్నోసార్లు చెప్తాను కూడా.
పిట్టల వేటకు బయలుదేరి వాడు మంచి రాళ్ళు, ఏమండి రాళ్ళు కొన్ని ఏరుకున్నాడు. వాడు రోజు రొటీన్గా చూస్తూ ఉంటాడు, ఆ రాళ్ళు ఎప్పుడు వాడుతూ ఉంటాడు. ఏమండి ఆ రాళ్ళు అందంగా ఉంటే వాడు చక్కగా వాటిని తీసుకెళ్తాడు, పిట్టలు కొడటానికి వాడుతూ ఉంటాడు. ఆ రోజు వాడికి ఒక్క పిట్ట కూడా దొరకలేదంట. ఏమండి రాళ్ళన్నీ అయిపోయినాయి. ఏమండి ఆ జేబులో ఈ జేబులో ఉన్న రాళ్ళన్నీ అయిపోయినాయి. ఒక 5-6 రాళ్ళు దొరికితే ఏమండి మీరైతే ఎలా ఎగరేస్తారు? 2 అయితే 2 కూడా ఒకదాని అయితే ఇందులో వేస్తాం ఆకులంటి వాడు. వీడంట 5-6 రాళ్ళని అటు ఇటు వేస్తా ఉన్నాడంట. ఏమండి రోడ్డు మీద ఇలా పిల్లలు కదా ఇలా అనుకుంటా వెళ్తా ఉన్నాడు. ఇంతలో ఒక కారు ఆయన ముందుకు వెళ్ళిపోతా కార్ని మళ్ళా బ్యాక్ చేసి, అరే ఆ రాళ్ళు నాకు అమ్ముతావా, డబ్బులు ఇస్తాను అన్నాడు. అన్నాడు. అంటే ఏమండి డబ్బులు ఇస్తాను ఆ రాళ్ళు ఇస్తే గనక. ఆడు ఆలోచిస్తున్నాడు, డబ్బులేంటి ఈ రాళ్ళేంటి అనేసి. ఆడికి ఏం అర్థం కాల. ఇందాక చెప్పాను చూసారా, ఏమండి వజ్రానికి రాయికి తేడా తెలియని వాళ్ళు, దేవుడికి మామూలు వాళ్ళకి తేడా తెలియని వాళ్ళతో అస్సలు మాట్లాడలేమని వీడు కూడా అలాంటి వాడు. డబ్బులు ఇస్తానంటే వెర్రిగా చూశాడంటండి. రే గమ్మునివ్వు, ఇంకెవరైనా చూస్తే లేనిపోయిందని 1 లక్ష రూపాయలు ఇస్తాను ఇవ్వు అన్నాడు. ఆడికి అర్థం కాక 2 లక్షలు ఇస్తాను గమ్మునివ్వరు ఆ చేతిలో పెట్టు. ఏమండి 3 లక్షలు అనగానే 3 లక్షలు ఆడికి గుర్తొచ్చి క్రింద పడి దొర్లేస్తున్నాడు అంటండి. ఏమండి ముందు ఆ రాళ్ళు చేతిలో పెడితే బాగానే ఉండగా, రాళ్ళు చేతిలో పెట్టట్లా, కింద పడి దొర్లేస్తున్నాడు. అందరూ కూడా వచ్చారు, అందరూ ఆడిని లేపారు, నిలబెట్టారు, దులిపారు. ఎక్కడ తగిలిందో చూడు అంటే నాకు తగలేదు అని ఏడుస్తున్నాడు. ఏమైంది మరి తగలకుండా ఎందుకు ఇస్తున్నావు? ఆడికి కొంచెం మంచినీళ్ళు పట్టండి. ఏమి చేయలేదండి, నేను ఒకసారి వాడిని సముదాయించి మాట్లాడిస్తే వాడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను రోజు కూడా ఇలాంటి రాళ్ళతోనే పిట్ల కొడతాను, ఈ రోజు కూడా బోడని రాళ్ళు పిట్ల కొట్టాను, ఒక 5-6 మిగిలితే ఏమైనా ఇవన్నీ ఇలా ఎగరేసుకుంటూ వస్తున్నా. అయ్యగారు చూశారు, మరి 1 లక్ష ఇస్తా అన్నారు, 2 లక్షలు ఇస్తా అన్నారు, 3 లక్షలు ఇస్తా అన్నారు. అందుకే ఆ రాళ్ళన్నీ ఉంటే గనక నేను ఎంత కోటేశ్వరిని అవుదును అనుకొని వాడు కింద పడి దొరలడం ప్రారంభించాను అన్నాడు. వేదవకానా ఇప్పటికైనా సరే ఆ రాళ్ళు అయ్యగారికి ఇచ్చేసి ఆ 2 లక్షలు తీసుకొని వెళ్ళు. ఏమండి నీ జీవితంలో విలువైన నీ జీవితం, వెలలేని వాటికి వెలకట్టితే విలువైన జీవితాన్ని బలి చేసితే. ఏమండి మన జీవితంలో ఒక్కరోజు దేవుణ్ణి ఆరాధిస్తే, తెలుసు నాకు కూడా తెలుసు, మీకు మాత్రం చెప్పడానికి కాదు, ఒక్కరోజు దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన ఎంత ప్రేమమయుడు. ఏమండి ఆరాధించాలనే ఆశ ఉంటుంది, కానీ సాతాను ఏం చేస్తే అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇది చేస్తే బాగుంటుంది. ఏమండి మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరియలాగా అన్ని పనులు ప్రక్కన పెట్టుకొని దేవుని ఎక్కువ ఆరాధించగలిగితే పర్లా. పోనీ విశ్రాంతి దినం అన్నా పోగొట్టుకోకుండా వస్తే మంచిదేగా. విశ్రాంతి దినం కూడా సమానమే. ఏమండి వీళ్ళకి మంచిగా విశ్రాంతి దినం ఏంటో కరెక్ట్ చెప్దాం, అసలు దేవుని ఆజ్ఞలు గైకుంటే ఏంటో చెప్దాం అంటే ఏమండి 5 నిమిషాలు కూడా దొరకరయ్యే. ఏమండి ఈ చెప్పే లోపలనే అందరికీ ఏమైపోతాయి, నిద్రలు వస్తాయి, నీరసం వస్తుంది, సణుగులు వస్తాయి. నేను ఇక్కడ చెప్తుంటే వాళ్ళ మనసులోంచి సైతాన్ గాడు ఎన్ని మాటలు అంటాడో తెలియదు వాళ్ళకి. ఏమంటాడు బోలంతమంది అనుకోరండి, ఇంకెంతసేపు చెప్పుద్ది, అదేంటో చెప్తుంది, మత్తుగా ఉందనుకోండి. ఏం చెప్తుంది? ఏమండి చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు. ఏమండి ఒరే అది కొరక్కరా, అది గట్టిగా ఉంటుందిరా అంటున్నాడంటండి. ఏమండి శంఖం ఊదుతుంటే ఏంటంట, అడుగు ఎంత అందంగానో ఊద్దాము, అయ్యగారిని ఎంతో సంతోషింపజేద్దామని మెలికి అందంగా ఊతున్నాడంట వీడు. అలా కాసేపు చూసి, ఒరేయ్ అది కొరక్కు, అది కురుకుడు పడదు. సరిపోయిందండి. నిద్రపోయే వాళ్ళకి వాక్యం ఎలా ఉంటుంది, చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది కదా. మరి సరిపోయిందండి, బాగుందండి, సరిపోయింది అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్పినా వినాలనిపిస్తుంది అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. వినాలనిపిస్తుంది అన్నవాళ్ళు చెప్పండి ముందు. ఏమండి కొంతమంది ఉన్నారు. మరి సరిపోయింది అన్నవాళ్ళు చెప్పండి. కడుపు నిండిందండి అన్నవాళ్ళు చెప్పండి. ఏమండి అంటే మనసులో అయితే ఉండ కదండి, చెయ్యి పైకి రావట్లేదు అంతే. ఏమండి దేవుడు ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు, ఆయన ఏకైక దేవుడు. ఏమండి ఆయన తప్ప తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేనే దేవుడిని, ఇంకే దేవుడు కూడా లేడని సవాల్ విసిరినటువంటి వాడు. ఏమండి అసలు ఆయన లాంటి, ఆయన మంచితనం కోసం, ఆయన గొప్పతనం కోసం మిగిలిన నీ జీవితాన్ని వెచ్చిస్తే గనక, ఆయన ఏంటో తెలుసుకుంటే గనక నువ్వు మీ ఇంట్లో ఉండలేవు. ఏం చేస్తావు?
నీ ఆనందంలో ఉండలేవు. నీ పరుపు నీకు ఆనందాన్ని ఇవ్వదు. ఏమండి, నీ ఇల్లు నీకు ఆనందాన్ని ఇవ్వదు. బయటికి వెళ్ళి ఏమండి రత్నాలు వైడూర్యాలు అన్నీ చూపించి మనం ఎంత వంశమో, ఎంత గొప్ప వంశమో నీకు తెలుసా, ఎంత వైడూర్యాలు వజ్రాలు ఉన్నాయని ఏమండి పెద్ద పెద్ద పెట్లు ఓపెన్ చేసి రత్నాలు వైడూర్యాలు చూపిస్తే ఇందుట్లో లేదు నా ఆనందం అని బయటకు వచ్చాడు. ఎవరు? సాధు సుందర్ సింగ్. రక్తసిక్తమైన పాదాలు అంటారు, పరుగులు తీసినటువంటి పాదాలు. ఎవరు? సాధు సుందర్ సింగ్. పెళ్లి చేసుకోలేదండి ఏమండి, మంచి అందగాడండి ఏమండి. ప్రతిరోజు కూడా దేవుడు తోడుగా ఉంటా. అడవిలో పడుకునేవాడు, ఒక గొంగళి ఒక కర్ర అంతే. ఒకరోజు పెద్ద ఏమండి కొండసలు వచ్చి తన ప్రక్కన తన దుప్పటి మీద పడుకుందంట. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తీసేసుకొని దుప్పటే లాగే నీ దుప్పట తీసుకో అంటాడంట. కొంచెం భయం అనిపిస్తే భయమే వద్దు, మెల్లిగా అలా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి అర్థమవుతుందండి, దేవుని కోసం తిరగడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు. ఏమండి వాదనలు పెట్టుకుంటే మనుషులు మారుతారా? వాదనలు పెట్టుకుంటే మారుతారా? పెద్ద గుళ్ళు కడితే మారుతారా? దేనిలో నీలో ఆయన ఉండాలి, నీవు ఆయన కోసం నిలబడాలి. అప్పుడు మాత్రమే మాట్లాడతాడు దేవుడు, అప్పుడే జనాలు మారుతారు. అంతేగాని అద్భుతాలు జరిగిపోతున్నాయి అంటే అద్భుతాలు ఎన్నో చూస్తారు, ఏమి వాటి వలన ఏం మారిపోరు. నువ్వు కోటేశ్వరుడు అయినా మారిపోరు. ఒక విషయం ఏమండి, వాళ్ళు పేదోళ్ళు అండి, నేను ప్రార్థన చేశానండి కోటేశ్వరులు అయ్యారు, అయినా మారరు. ఏమండి వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశానండి బ్రతికారు, అయినా మారరు. ముందు నువ్వు ఏం చేయాలి? నీ గొడవ నువ్వు చూసుకోవాలి, నువ్వు భక్తిపరుడిగా ఉండాలి. నువ్వు వెళ్ళిపోతుంటే వాళ్ళు వెంబడిస్తారు, అంతేనా కదా? కాబట్టి గుర్తుపెట్టుకుందాం, దేవుని కోసం ఏమండి అన్వేషించడం మొదలు పెడదామా? ఏమండి దేవుని కోసం చదువుదామా? ఈ మాట మీకు అస్తమానం గుర్తు రావాలి. మళ్ళీ యూట్యూబ్లో వచ్చే వరకు చెప్పినవి అని మర్చిపోతాం. ఓహో మనం చెప్పిన వాక్యం గుర్తొచ్చింది ఇప్పుడు అనుకుంటాం కదా. అలా కాదు, కానీ దేవుని నామం కోసం రోజు బైబిల్ చదువుతామని దేవుని సన్నిధిలో తీర్మానం చేద్దాం. దేవుని స్తోత్రం చెప్దాం. బైబిల్ చదువుతామండి తప్పకుండా అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. తప్పకుండా చదవాలి. అర్థమవుతుందా? అయ్యా మీరు ఎంత మంచివారో నాకు తెలియచేయండి, మోషేకి చూపించినట్టు నాకు కూడా చూపించండి, నేను అలా ఉండడానికి ఇష్టపడుతున్నాను, నా హృదయం అలా తయారు చేసుకోండి ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. కానీ పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. యెహోవా కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు, దయా కనికరం మా విస్తారమైన కృప కలిగినటువంటి దేవుడు, మీ మంచితనం అంతా తెలుసుకోవడానికి నాయన ఈ రోజు నుంచి నా మీద బిడ్డల మీద మీ పరిశుద్ధ ఆత్మశక్తిని కుమ్మరించండి ప్రభా. మీ మంచితనం తెలుసుకొని మీకోసం నిలబడగలిగిన కృప దయచండి. మా జీవితంలో ఎన్నో దినాలు వేస్ట్ అయిపోయినాయి నాయన, వెలలేని వాటికి పనికిరాని వాటికి మా జీవితాన్ని వెచ్చించాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. విలువైన జీవితాన్ని ఈరోజు మీ చేతుల్లో పెడుతున్నాం. దీన్ని నాయన మీరే వాడుకోండి, పరిశుభ్రపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి. వాడుకోదగిన పాత్రగా చేసుకొని నాయన యజమానుడు వాడుకోదగిన పాత్రగా ఈరోజు నాయన మీ చేతుల్లో పెడుతున్నాం. మమ్మల్ని మేము పశ్చాత్తాపంతో క్షమించమని వేడుకుంటున్నాం. మా పొరపాట్లు, మా తప్పులు, మేము తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు ఏమున్నప్పటికీ కూడా వాటన్నిటిని క్షమించమని వేడుకుంటున్నాం. ఈ రోజు నుంచి పరిశుద్ధమైన జీవితంతో జీవించుదుం గాక నాయన. బిడ్డలందరూ కూడా పరిశుద్ధులుగా ఉందరు గాక. విని మర్చిపోయేవారిగా, మోసపుచ్చుకునేవారిగా కాకుండా, మమ్మల్ని మేము మోసం చేసుకునేవారిగా కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే జీవితం నాకు మాకు దయచేయమని మీ మంచితనం అంతా నాయన మీరు నేర్పిస్తుండగా ప్రభా, ప్రతిరోజు బైబిల్ చదివి నాయన తెలుసుకునే భాగ్యం, అనేకులకు తెలియజేసే భాగ్యం కూడా దయచేయమని నాయన యేసు ప్రభు వారి దివ్యనామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి, అందరికీ వందనాలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.